హాయ్ గైస్, ఈ పాటికే మీలో చాలా మంది కుబేరా ట్రైలర్ చూసేసి ఉంటారు. ఆ ట్రైలర్ గురించి డిస్కషన్స్ పెట్టేసి ఉంటారు అండ్ ఆ ట్రైలర్ మీద కామెంట్స్ అండ్ మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేసేసి ఉంటారు. నేను కొంచెం లేట్ అయింది ట్రైలర్ చూడడం, బట్ ఇప్పుడే ట్రైలర్ చూడటం జరిగింది అండ్ ఐ హ్యావ్ టు సే శేఖర్ కుమ్లా గారు మళ్ళీ ఒక మంచి ఇంటెన్స్ సబ్జెక్ట్ తో మన ముందుకి వస్తున్నారు. అండ్ ఈసారి ఆయన కోర్ ఎలిమెంట్ ని కొంచెం పక్కన పెట్టి కొంచెం యాక్షన్, ఎమోషన్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ తో మన ముందుకి ఈ సినిమాని చాలా స్ట్రాంగ్ గా తీసుకురాబోతున్నారు. దెర్ ఇస్ అ వెరీ అండర్లయింగ్ మెసేజ్ ఆల్సో. రిచ్ అండ్ పూర్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ క్యారెక్టర్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నాం అని ముందే చెప్పారు. అండ్ ఈ సినిమాలో మనకి ఈ ట్రైలర్ లో చూస్తే ధనుష్ క్యారెక్టర్ అండ్ మన నాగార్జున గారి క్యారెక్టర్, వీళ్ళ రెండు క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా, చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాయి. మెయిన్ గా మన ధనుష్ బెగ్గర్ క్యారెక్టర్ నుంచి మరి ఆ రిచ్ మెన్ అవుతాడా, లేకపోతే అసలు ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు ధనుష్ కి మనకి ఇంకా క్లియర్ గా తెలియలేదు. కానీ అక్కడ కాన్ఫ్లిక్ట్ ఎలిమెంట్ ని మాత్రం చాలా స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ ఎలిమెంట్ ని పెట్టుకొని ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ని చాలా స్ట్రాంగ్ గా చూపించబోతున్నారు మన శేఖర్ గారు ఈ సినిమాలో అని చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. మన రష్మిక కూడా గట్టి రోలే పడినట్టుంది. ఆ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ లాగా అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. అండ్ ఓవరాల్ గా ఒక వెరీ స్ట్రాంగ్ ఇంటెన్స్ మూవీని మనం చూడబోతున్నాం మన శేఖర్ కుమ్లా గారు. కాబట్టి ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఆయన హ్యాండిల్ ఖచ్చితంగా చెయ్యరు. ఆ సబ్జెక్ట్ కే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ సబ్జెక్ట్ లైన్ నే మనకి చెప్తూ ఈ సినిమాలో 100% ఆయన ఈ స్టోరీ లైన్ కే స్టిక్ ఆన్ అవుతూ ఈ క్యారెక్టర్స్ ని చాలా ఇంటెన్స్ గా మనకి చూపించబోతున్నారు అనేది చాలా క్లియర్ గా ఈ ట్రైలర్ లో తెలిసిపోయింది. ఫైనలీ శేఖర్ గారు ఈ సినిమాలో ఆయన చెప్పాలనుకుంటున్న పాయింట్ ని చాలా స్ట్రాంగ్ గా చెప్తూ మనకి పర్ఫార్మెన్సెస్ తో ఇంప్రెస్ చేసి, ధనుష్ ఆల్రెడీ ట్రైలర్ లో చితక్ కొట్టేస్తున్నాను ఈ సినిమాలో అని చెప్పారు. నాగార్జున గారు కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆయన రోల్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉండబోతుంది. అండ్ ఆల్ ద ఓవరాల్ క్యారెక్టరైజేషన్ కానీ ఆ సబ్జెక్ట్ లైన్ ఏదైతే మన శేఖర్ గారు టచ్ చేయబోతున్నారో ఆ సబ్జెక్ట్ లైన్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో ఈ ఇంట్రెస్ట్ ని ఈ సినిమాలో కూడా పెట్టుకొని ఆ ఇంటెన్సిటీని ఎక్కడా వదలకుండా కనుక ఈ మూవీని మన ముందుకు తీసుకొస్తే మనం లీడర్ కి ఇవ్వని కమర్షియల్ సక్సెస్ డెఫినెట్ గా మనం ఈ సినిమాకి ఇస్తాము అని నాకైతే అనిపిస్తుంది. ఈ సబ్జెక్ట్ లైన్ లో ఆ పవర్ ఉంది. మన శేఖర్ గారు సెలెక్ట్ చేసుకున్న ఆ క్యారెక్టర్స్ లో, ఆ పర్ఫార్మెన్సెస్ లో ఆ ఇంటెన్సిటీ ఉంది. దేవి గారు కూడా పిచ్చెక్కిచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఓవరాల్ గా ఒక మంచి స్ట్రాంగ్ సబ్జెక్ట్ ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సబ్జెక్ట్ ని శేఖర్ గారు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి మన ముందుకి కనుక తీసుకొస్తే డెఫినెట్ గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక స్ట్రాంగ్ ఇంటెన్స్ మూవీ చూసాం కదా, కమింగ్ ఫ్రమ్ శేఖర్ కుమ్లా అనుకొని మనం థియేటర్ నుంచి బయటకు వస్తామేమో అనేది నా ఫీలింగ్. సో మీకు ఎలా అనిపించింది మన కుబేరా ట్రైలర్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. More and more videos are coming very soon and mainly our reviews are coming very soon this week. Thank you.